యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మరి ఆత్మతోనూ సత్యముతోనూ అనే మాట చూసుకున్నట్లయితే ముందుగా ఆరాధన అనే పదానికి మీనింగ్ తెలియాలి. ఆరాధన అంటే ప్రేమించడము, హెచ్చించడము, గౌరవించడము, అలాగే పూజించడము. ఈ పదాలు ఆరాధన అనే పదానికి ఈ పదాలు వస్తాయి. దేవుడిని ప్రేమించేవారుగా ఉన్నామా? దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి అని చూసుకున్నట్లయితే మొదటగా ఆత్మతోనూ సత్యముతోనూ అంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతోనూ, అలాగే సత్యం అంటే ఆయన వాక్యమే సత్యము. అందుకే యోహాను సువార్త 17వ వచనంలో చెప్పబడిన మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చెయ్యము, నీ వాక్యమే సత్యము అని దేవుని లేఖనము సెలవిస్తుంది. అంటే ఆయన వాక్యమే సత్యము. పరిశుద్ధాత్మతోనూ ఆయన వాక్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఎలా ఆరాధించడం? ఆరాధించడం అంటే ప్రేమించడం అంటే అసలు ఎలా ప్రేమించాలి దేవునిని అని చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో ఇలా దేవుడు రాయించాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొని అంగీకరించాల. మొదటగా అంగీకరించి వాటిని గైకొని వాటిని నెరవేర్చేవారుగా ఉంటేనే దేవునిని ప్రేమించిన వారుగా ఉంటాం. దేవునిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాల. ఏమంటే అలాగే యోహాను గారు మొదటి పత్రికలో రాస్తూ 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఏమండి దేవుడు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. దేవునిని ఆరాధిస్తున్నామని చెప్పడం కాదండి, దేవునిని ఆరాధించడం అంటే ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం జీవించడమే దేవునిని ఆరాధించే వారుగా ఉంటాం.